హలో అందరికి, ఇవాళ వినాయక చవితి సందర్భంగా వినాయక తీసుకొద్దామని చెప్పేసి బర్దుబాయ్ వెళ్తున్నాం. నేను, నరేంద్ర, నితీష్, ఇంకా రాహుల్, 3 బాయ్స్ విత్ మీ. బిజినెస్ బేలో ఉన్నాం. బిజినెస్ బే లైక్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినా వెళ్దామని చెప్పేసి బాయ్స్ చాలా ఎక్సైటెడ్ ఉన్నారు గణపతి తీసుకురావడానికి కోసం. ఆల్మోస్ట్ మెట్రో దగ్గరకు వచ్చినాం. మెట్రో ఎక్దామని చెప్పేసి ఎండ మాత్రం విపరీతంగా కొడుతుంది, చంపేస్తుంది. అయినా తప్పది, పోదామని చెప్పేసి మన వాళ్ళు అస్సలు తగ్గకుండా వచ్చేస్తారు నాతో పాటు. పోవడేమో అని తడిసిపోతున్నాం ఆల్రెడీ. ఘోరంగా ఎండ కొడుతుంది. ఈ వేడికి అస్సలు తట్టుకోలేం మనం. ఇది మెట్రో స్టేషన్. కార్డులో రీఛార్జ్ లేదు, సో రీఛార్జ్ తీసుకుంటున్నాం మీరు మెట్రోలో. మెట్రో వచ్చేసింది, మెట్రో వెళ్తున్నాం ఆల్రెడీ. ఆల్మోస్ట్ 1 అవర్ జర్నీ తర్వాత ఇప్పుడే బర్దుబాయ్ రీచ్ అయినాం. మెట్రో నుంచి ఆల్మోస్ట్ దగ్గర ఉన్నాం, ఒక 500 మీటర్స్ ఇక్కడ నుంచి అంతే. సో లైక్ ఇక్కడ సైడ్ వెళ్ళాలన్నమాట. ఇది ఆల్గుబేబియా బర్దుబాయ్ మెట్రో స్టేషన్. ఈ బర్దుబాయ్ స్ట్రీట్స్ ఏంటంటే మనకి ఇంటికాడ ఉన్న ఫీల్ ఇస్తాయి. లైక్ సేమ్ నిజామాబాద్లో అన్ని అమీర్పేట్, దిల్సుఖ్ నగర్ ఈ ఏరియా ఉన్నట్టు ఒక ఫీల్ ఇస్తాయి మనకి. బర్దుబాయ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రీట్స్ అని చెప్పొచ్చు ఇది. ఇక్కడ లైక్ అన్ని డైలీ యూజ్ చేసే సామాన్లు దొరుకుతాయి, ఇంకా క్లాత్స్ కూడా బాగుంటాయి. అట్లా ఫైనల్గా ఎన్నో స్ట్రగుల్స్ చేసి ఇంత స్వెట్ తోటి ఫైనల్గా డెస్టినేషన్ రీచ్ అయిపోయినాం. చికెన్ సి మాతో మొత్తం తడిసిపోయినాం. అంత ఘోరంగా ఎండలో లైక్ ఎండ్ ఆఫ్ ద డే ఈ లొకేషన్ మనం పట్టేసినాం. సో బర్దుబాయ్లో వచ్చినాం గణపతి తీసుకున్నాం అని చెప్పేసి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇంటికాడ ఉన్నట్టే. షాప్స్ దగ్గరికి వచ్చేసాం. చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ, లోపల చూడొచ్చు. లైక్ గణపతిస్ ఉన్నాయి, డెకరేషన్ సామాన్, ఇంకా పూజా సామాన్ అన్ని ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. సో మనకు వేరే ఎక్కడికి వెళ్ళాలని అవసరం లేదు బర్దుబాయ్లో. ఈ ఇయరే కాదు, ప్రతి ఇయర్ రావచ్చు మీరు. ప్రతి ఇయర్ సేమ్ ఇక్కడ సేమ్ ప్లేస్ దొరుకుతాయి గణపతి ఇంకా పూజా సామాన్లు. నువ్వు ఏ ఫెస్టివల్కైనా ఏదైనా నువ్వు ఇక్కడ షాప్స్కి వచ్చినావు అనుకో ప్రతి ఒక్కటి మనకు అవైలబుల్ ఉంటాయి. సో బర్దుబాయ్లో కృష్ణుడు టెంపుల్ లోపల అన్నమాట. గణపతి ఉంటుందో లేదో అనుకుని బర్దుబాయ్కి వచ్చాం, కానీ ఇక్కడికి వచ్చినాక చూస్తే మన ఇండియాలో కూడా ఎన్ని అవైలబుల్ ఉన్నాయి. ఈ టైంకి అన్ని అవైలబుల్ ఉన్నాయి గణపతి. చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బాయ్స్ చెప్పండి, సెలక్షన్స్ నడుస్తున్నాయి, ఇప్పుడు సెలక్షన్ అవుతున్నాయి. సో ఏది తీసుకుందామని ఇంకా డిసైడ్ కాలేం. డిసైడ్ అయ్యాం మెల్ల. చెప్పు ఏమంటారు బాయ్స్, ఏం తీసుకుందాం? ఇదంటావా? అది తీసుకుందామా? ఉన్నది రూమ్ చిన్నగా, సో దానికి తగ్గట్టు చూడండి బస్. సెలక్షన్ ఎలాకొచ్చింది? సెలక్షన్ చేయండి బాయ్స్. ఇంకా చాలా లేట్ అవుతుంది, పూజకు లేట్ అయిపోతుంది మనకు. అది మాత్రం అస్సలకే తగ్గుతలేరు. సెలక్షన్ చేయండి రా, ఎంతసేపు చేస్తారు సెలక్షన్? ఇది కన్ఫర్మ్ చేద్దామా? కృష్ణుడా? ఇది కన్ఫర్మ్ చేద్దామంటారు మరి బాయ్స్. చలో సెలెక్ట్ చేసుకోండి. జై గణపతి బప్పా. మాతో పాటు తెలుగు వాళ్ళు వచ్చారు, సో వాళ్ళు ఈ గణపతి తీసుకున్నారు అన్నమాట. సో వాళ్ళ కోసం తీసిస్తుండ్రు. मैं ब्लॉगर हूँ, लाइक अभी मैं तो शॉप नंबर पे मेंशन कर देगा इंस्टाग्राम में, यूट्यूब में. గణపతి వచ్చేసి మాకు 200 dirhams పడ్డది. సో పేమెంట్ చేస్తున్నాం. సో పేమెంట్ చేసి తీసుకోదామని చెప్పేసి పెడదాం రా. స్పేస్ ఏది ఉందిరా? స్పేస్ హ్యాపీగా ఫైనల్లీ బొప్పా తీసుకున్నాం. హ్యాపీ అందరూ. వేరే గణపతి కిందకి క్లాత్ కోసం క్లాత్ తీసుకుంటున్నాం. రైడ్ విత్ ఇవన్నీ పూజ సామాన్ కూడా తీసుకున్నాం. ఇప్పుడే పూజ సామాన్ తీసుకొని రెడీ అయినా వెళ్దామని చెప్పేసి వచ్చేసి లలిత్ శర్మ జనరల్ స్టోర్. బాయ్ తీసుకురా, తీసుకుందామా? తీసుకోండి. కాకపోతే బాయ్ మీరు సామాన్ తీసుకోవాలంటే ఏం ఆడుతున్నారు బా? ఇక్కడ ఆటలు కాదు మనకి, ఇలా పూజ టైం అవుతుంది, ఇంపార్టెంట్ పూజ. డెకరేషన్ సామాన్ తీసుకుందాం. మనం వేరే షాప్కి వచ్చినాం. డెకరేషన్ సామాన్ తీసుకొని బిల్లింగ్ చేపిస్తున్నాం. ఇక్కడ
మనం బార్గింగ్ చేస్తున్నాడు. వన్ టూ త్రీ. పువ్వులు తీసుకున్నామని చెప్పేసి ఇప్పుడే పువ్వులు అందుకు వచ్చాము. పువ్వులు ఇంకా ఫ్రెష్ ఉన్నాయి. ఏది తీసుకున్నాం? దండ అయితే తీసుకున్నాం. ఓకే, ఎంత ఎంత అంట? 20. అదే తీసుకో, తీసుకో. కుల్ల పువ్వులు తీసుకోవాలనే అక్షంతానికి దానికి దీనికి తీసుకో. బాయ్ ఇంకేమేమి పెండింగ్ ఉన్నాయి లిస్ట్ చేసుకోండి. ఫ్రూట్స్ ఒకటి పెండింగ్ ఉంది, ఇంకా పువ్వులు అయిపోయినాయి. ఫైనల్లీ మొత్తం అయిపోయింది. పూజ సామాన్ ఇంకా అన్నీ వేసేసుకున్నాం. ఓన్లీ ఫ్రూట్స్ బాకీ ఉంది. ఇంకా ఇంకేం తీసుకుందాం? లడ్లా. ఓకే, అసలు కూర వస్తుంది గణపతి ఇప్పుడు ఐరిష్ విలేజ్కి తీసుకెళ్తున్నాం క్యాబ్లో. వేరే ఆప్షన్ లేదు. ఇంటికాడ ట్రాక్టర్లు, ట్రిప్పర్లు, ఆటోలో తీసుకుపోతాం. బట్ ఇలా ఏదైనా కార్లో తీసుకెళ్తున్నాం. ఇప్పుడే అకామిడేషన్ రీచ్ అయినాం. అకామిడేషన్ రీచ్ చేసి రూమ్కి వెళ్ళిపోతున్నాం. రూమ్కి వెళ్ళిన తర్వాత చాలా డెకరేషన్ చేసేది ఇంకా ఉంది. సో డ్యూటీ నుంచి డైరెక్ట్ వెళ్ళాం కాబట్టి టైం లేకుండే. ఇప్పుడు వెళ్ళి రూమ్కి వెళ్ళి డెకరేషన్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి పూజ స్టార్ట్ చేయాలా. మన బాయ్స్ తగ్గకుండా మొత్తం పట్ట డెకరేషన్ చేసేసారు విత్ ఇన్ 1 అవర్లో. ఫైనల్లీ డెకరేషన్ అనేది ఇప్పుడే ఫినిష్ అయిపోయింది. సో అందరూ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తారు. 7:30కి అట్లా పూజ స్టార్ట్ చేసినాం. గణపతిని కూర్చోబెట్టినాం మంచిగా అన్ని అరేంజ్ చేసి. ఒక పండితుని పిలిపించి పూజ స్టార్ట్ చేసినట్టేమి. మేము దుబాయ్లో ఇంత మంచిగా పూజ చేస్తామని అనుకోలేము. బట్ ఇన్ ద ఎండ్ చేసినాం. పూజ ఎంత బాగైందంటే అంత మంచిగా అయింది. ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉండే. మేము వచ్చేసి సక్సెస్ఫుల్గా పూజ కంప్లీట్ చేసినాము. అండ్ ఇంతటితో వ్లాగ్ ముగిస్తున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే దుబాయ్లో ఉన్న మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.